హలో అందరికీ నమస్తే. నేను గత కొన్ని వారాలుగా నేను యుఎస్ ట్రిప్లో ఉండటం వల్ల సరిగ్గా వీడియోలు చేయట్లేదు. మన తెలిసిన ఒక అతను చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక ప్రముఖ వ్యక్తి గురించి చెప్పమని. ప్రముఖ వ్యక్తి అంటే ఏముందని నాకు పెద్ద ఇటువంటి వాటి గురించి చెప్పడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో నాకు తెలిసిన ఒక వ్యక్తి గురించి చెప్తాను అనమాట. అయితే ఆయనది చాలా బ్రహ్మాండమైన జాతకం, కానీ కొన్ని అనివార్యమైన కారణాల వల్ల చాలా ఇబ్బంది పడడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పేరు తెలియని వాళ్ళు ఉంటారు, చంద్రబాబు నాయుడు అనమాట. సో ఆయన పేరు మీద మనం చక్రం వేయడం జరిగింది. అది డాలస్లో వేసాం. సో చేసిన తర్వాత కొన్ని పాజిటివ్ కనిపించినాయి. సో దానికోసం నేను చెప్తున్నాను. సో ఆయన జాతకం వచ్చేసి అనమాట కుంభరాశి. ఆయన జాతకం కుంభరాశి. ఓకే, సో మనం చూడొచ్చు 2019 నుంచి ఆయనకి గ్రహాలు అనేది సపోర్ట్ చేయలేదు. మరి ఎందువల్ల చేయలేదని మనకు తెలియదు. సో దాని మీద మనం క్లుప్తంగా మాట్లాడదాం. ఇప్పుడు చేయడం వల్ల ఆయనకి ఏలియన్స్ అనేది స్టార్ట్ అయింది అనమాట. చేసి చాలా రకాలైన ఇబ్బందులు. అంతకుముందు ఆయనకి సద్దోషం అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు 2019 నుంచి ఆయనకి గ్రహాల సపోర్ట్ లేకపోవడం వల్ల సో ఈ స్టార్ట్ అయింది ఏలియన్స్. సో అది ఏమైందంటే రీసెంట్గానే గ్రహాలు అనేవి మొత్తం ఇంతకుముందు మొత్తం అన్ని గ్రహాలు 100 గ్రహాలు 200 ఉంటాయి, మనకు అంత ఐడియా లేదు. సో అన్ని గ్రహాలు ఆయన సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు 3 గ్రహాలని ఆయనకి తోడైనాయి అన్నమాట. ఈ రోజు నుంచి కరెక్ట్గా 3వ తారీఖు 6వ నెల 2024 ఈ నెల నుంచి. సో ఇక్కడి నుంచి ఆయనకి ఎలా లేదనుకున్నా ఒక 9 ఏళ్ళ పాటు 9 ఇయర్స్ రాసి పెట్టుకున్నాం. 9 ఇయర్స్ శుక్ర మహాదశ ఉంటుంది, అర్థమైందా? ఇంకా కుజుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు ఆయన తోడైనాయి అన్నమాట. సో ఇది నేను చెప్తుంది. సో రేపు ఇంకా కరెక్ట్గా ఇది ఇవాళ కరెక్ట్గా 3వ తారీఖు 6వ నెల అంటే జూన్ 3 అనమాట ఇది. సో ఇక్కడి నుంచి ఆయనకి ఈ 3 గ్రహాలు ఏది చెప్పాను ముందు, శని, శుక్రుడు, కుజుడు, ఈ 3 గ్రహాలు ఆయనకి విపరీతమైన సపోర్ట్ ఉంటుంది ఇక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి శుక్ర మహాదశ. సో ఆయనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఈ కేరస్వామి చెప్తున్నాడు. సో చూద్దాం ఎంతవరకు లేదు. ఇది ఖచ్చితంగా వైరల్ అవుతుంది, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది చంద్రబాబు నాయుడు గారి జాతకం, ఇది కుంభరాశి. ఇంకా ఎవరి జాతకం కావాలో ఒకసారి మీరు ఎవరి జాతకం చెప్పాలనుకుంటున్నారు మీరు కామెంట్ చేస్తే మనం తప్పకుండా చూద్దాం. ఓకేనా? నమస్తే. మరి నాకు మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ నైట్ ఎక్కబోతున్నాను డాలస్కి, తర్వాత మాట్లాడుకుందాం. నమస్తే. జై భారత్.